రామ్ చరణ్ గారి పెద్ది సినిమా గ్లిమ్స్ లైక్ టీజర్ ఎంతమంది చూశారు? నిన్న పొద్దున్న నుంచి ఎప్పుడైతే టీజర్ వచ్చిందో అప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ ప్లాట్ఫామ్లో చూసినా, అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క గ్లిమ్స్ గురించే మాట్లాడుతున్నారు. ఈ టీజర్ గురించే చాలామంది ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గారి లుక్స్. అసలు బుచ్చిబాబు గారు ఏం తాగి స్టోరీ రాశాడు, ఏం తాగి రామ్ చరణ్ గారిని ఒక మేక్ ఓవర్ని చేశారు అర్థం కావట్లేదు. కానీ జనాలు మాత్రం అసలు వాళ్ళ కళ్ళన్నీ కూడా షేక్ అయిపోతున్నాయి, షాక్ అవుతూ ఉన్నారని చెప్పేసి మరి అంటే చాలా క్లియర్గా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది కూడా రివ్యూలు చెప్తూ ఉన్నారు. సో మీరు చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మరి రామ్ చరణ్ గారు ఈ సినిమాలో మరీ ముఖ్యంగా మనము వచ్చినటువంటి ఆ సాంగ్స్లో కానీ, ఇప్పటి వరకు పోస్టర్స్లో కానీ, అది రై రై రారా కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి చికిరి చికిరి కావచ్చు, బ్యాట్ని అంటే క్రికెట్ బ్యాట్ని మాత్రం మెయిన్గా చూపించారు. సో అందరం కూడా ఏమనుకున్నాం, ఈ సినిమాలో మెయిన్గా క్రికెట్ గురించే చూపిస్తారేమో, గేమ్ అని చెప్పేశారు కదా, గేమ్స్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అన్నారు కదా. సో ఆ విధంగా క్రికెట్ గురించి చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్లిమ్స్లో చూస్తే ఒక గ్రౌండ్లో కుస్తీ పోటీలకి పైల్వాన్ లాగా రెడీ అయిపోయారు. సో మరి ఆయన ఆ మట్టిని తీసుకొని ఒళ్ళుకి రాసుకొని ఆ డైలాగ్స్ కావచ్చు, ఆట అంటే నాకు ప్రాణం, ఆటే నాకు పొగరు అని చెప్పేసి ఆ ఒక డైలాగ్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా చేతిలో గద పట్టుకొని ఆ ఒక్క విజువల్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఇంకా ఫ్యూజ్లు అవుట్ అన్నమాట. అండ్ మనము ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, ఇప్పటివరకు ఆ సాంగ్స్ కావచ్చు అవన్నీ చూసిన తర్వాత ఒకే రంగస్థలం లాగానే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువగా రగడ్గా కనిపిస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి మనుషులందరూ కూడా తుఫాన్ వచ్చే ముందు ఏ విధంగా వాతావరణం అంతా కూడా కూల్గా ఉంటుందో సైలెంట్గా, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది వాతావరణం అంతా కూడా అని చెప్పేసి ఈ గ్లిమ్స్ ద్వారా చాలామంది కూడా దాన్ని పోలికలు పోలుస్తూ ఉన్నారన్నమాట. అంత అద్భుతంగా ఉంది గ్లిమ్స్ అని చెప్పేసి. ఈ ఒక్క గ్లిమ్స్ చాలు, ఇంకా ప్రపంచం మొత్తం కూడా షేక్ అయిపోతుంది ఈ సినిమాతోని అని చెప్పేసి మరి బుచ్చిబాబు గారు సెకండ్ సినిమాకే, ఫస్ట్ సినిమా ఉప్పెనతోని ఇంకా భారీ హిట్ కొట్టేశాడు, నేషనల్ అవార్డు కూడా కొట్టేశాడు ఆ సినిమాతోని. మరి ఈ సెకండ్ సినిమాకే గ్లోబల్ స్టార్తో ఛాన్స్ రావడం, సో మరి ఆయన వచ్చినటువంటి ఆ ఛాన్స్ని 100కి 200 300% కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ గారి కటౌట్ని కావచ్చు అని చెప్పేసి, మరి ఇక్కడ ఆయన కటౌట్ని చూస్తూ ఉంటే, బాడీ బిల్డింగ్ని చూస్తూ ఉంటే అసలు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నావయ్యా బాబు, ఆ బాడీ ఏంటి అని చెప్పేసి చాలామంది షాక్ అవుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఇది అంటే ఈ క్యారెక్టర్ని చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇది చూసిన తర్వాత లేదు, రామ్ చరణ్ గారు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఈ క్యారెక్టర్కి సెట్ కాలేరు అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ యొక్క గ్లిమ్స్ అనేది మీకు ఎలాంటి వైబ్ని ఇచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.